అంతమంది మాబ్ ఒకసారిగా వచ్చి తాగుంటారు ఆ టైంలో సాయంత్రం పూట. ఎవడిని కంట్రోల్ ఇప్పుడు చేసే సార్ పరిస్థితి. ఎవడైతే లీడ్ చేశాడో వాడికి ఆ ఉద్దేశం లేకపోయినా హ్మ్. వెనకొచ్చినోడు ఒక కత్తి పెట్టి పొడిచాడు అనుకోండి, రెండోవాడు ఏం చేస్తాడు? కత్తి పెట్టి పోవడం కదా. అంతే కదా! హ్మ్. వాళ్ళకి ఏముంటుంది? విచక్షణగానే వాళ్ళ బాధ్యత లేని వాళ్ళు ఉంటారు హ్మ్. కొంతమంది. హ్మ్. హ్మ్. వచ్చిన నాయకులందరూ ఒక సుమారు నాయకులే వచ్చారు. హ్మ్. వాళ్ళ వెనకాల వచ్చిన జనం అదే. గంజాయి దాగినోడు వచ్చాడు, మందు దాగినోడు వచ్చాడు. హ్మ్. మీకు చిత్రం ఏంటంటే మా ఇంటి ముందే కేసు తీసుకొచ్చి పెట్టి ఓపెన్ చేశారు. మందు బాటిల్లు. మందు బాటిల్స్ పోతున్నారు, తాగుతున్నారు. ఈ తర్వాత తెలిసిన సత్యం నాకు. హ్మ్. అంటే పోలీసులు కూడా చేసేస్తున్నారు. హ్మ్. 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 రియల్ గా సార్ వైఎన్ఆర్ గా నేను ఒక మాట అడుగుతా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలను అడుగుతా. పోలీసులు 3 గంటల సేపు అంటే నన్ను అరెస్ట్ చేసే ముందు బొత్స సత్యనారాయణ గారికి సమాధానం చెప్పారు. హ్మ్. అప్పుడు దాకా 10-20 నిమిషాల వరకు, 5 గంటల నుంచి 10-20 నిమిషాల వరకు హ్మ్. పోలీసు వారు ఫోన్ ఎత్తకపోవటం అనేది హ్మ్. భారత ప్రజాస్వామ్య దేశంలో క్షమించేటటువంటి అంశమేనా? డెఫినిట్‌గా కదా! ఏ ప్రమాదం ఉన్నా 100 కొడితేనే ఎవరికైనా సమాధానం చెప్పాలి కదా! చెప్పాలి. పౌరుడిగా మాజీ ప్రజాప్రతినిధి. డీజీపీ, హ్మ్. ఒక బాధ్యత కలిగినటువంటి అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు హ్మ్. ఫోన్ చేస్తే ఎత్తడు, హ్మ్. ఎస్పీ ఎత్తడు, హ్మ్. ఐజీ ఎత్తడు, హ్మ్. సమాధానం చెప్పరు. హ్మ్. నేను చేశాను ఎస్పీకి, హ్మ్. నో ఆన్సర్. హ్మ్. ఇంతమంది ఫోన్లు చేస్తుంటే పోలీసు వారు సమాధానం చెప్పనటువంటి సమాజాన్ని క్షమించాలని అడుగుతా ఉన్నాను నేను. డెఫినిట్‌గా ఇది బ్రో. నాకు కాదు, హ్మ్. ఎవరికైనా జరగవచ్చు కదా రేపు. శాంతి భద్రతలు ఉండాలి కదా! ఆ, కనీసం రెస్పాండ్ కావాలి కదా. సిటిజన్ రైట్ కదా! బ్రతికే ఒక హక్కు. గంట సేపు చేశారు సార్, తర్వాత వచ్చి లాఠీ చార్జ్ చేయాలిగా. హ్మ్. నేను ఇంకోటి అప్రిషియేట్ చేస్తాను. హ్మ్. అదేంటి అంటే, అంటే పేరు చెబితే మరి ఆయనకి నష్టం లాభం నాకు తెలియదు కానీ, హ్మ్. విజయవాడలో వంశీ ఇంటి మీద దాడి చేశారు. హ్మ్. మీకు గుర్తుంది లేదు? అవును. 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 2 months లోనే అవును. ఒక అరగంట తర్వాత ఎస్పీ వచ్చాడు, హ్మ్. కొట్టి అతను పారేశాడు, మొత్తం పారిపోయారు. హ్మ్. అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది, హ్మ్. వంశీ అపోజిషన్ లోనే ఉన్నాడు, అవును. వంశీ మీద కక్ష ఉంది. హ్మ్. ఆయన ఎస్పీ వచ్చి కొట్టి అతను పారేశాడు. హ్మ్. అప్పుడు పిహెచ్డి రామకృష్ణ ఇస్ ద కమిషనర్, అవును. ద మోస్ట్ సిన్సియర్ ఆఫీసర్, హ్మ్. ఎవరు చెప్పినా అనుకోకుండా యాక్షన్లోకి వచ్చాడు. హ్మ్. అలా ఉండాలి కానీ సందర్భం వచ్చినప్పుడు హ్మ్. నేను ముఖ్యమంత్రినైనా, నేను మంత్రినైనా, ఇంకోడైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో కాకి బట్టలు వేసుకుని రివాల్వర్ తీసుకున్న తర్వాత ఆ క్షణం అట్ట యాక్ట్ చేయకపోతే సమాజం ఎందుకు బతికితే అడుగుతాను.